Hello friends, today I'm here to take a topic called Basics of Earth. మనకి సిలబస్ లో బేసిక్స్ ఆఫ్ ఎర్త్, రాక్ అండ్ మినరల్స్ అని ఒక టాపిక్ ఉంది సాయిల్ సైన్స్ లో. ఆ టాపిక్ లో భాగంగా ఈరోజు మనం బేసిక్స్ ఆఫ్ ఎర్త్ చూడబోతున్నాం. అండ్ కమింగ్ టు టుడే సబ్జెక్టివ్స్ లైక్ మనం ఏమేమి నేర్చుకుంటాం అంటే ఈ ఓవరాల్ బేసిక్స్ ఆఫ్ ఎర్త్ లో డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎర్త్ ని చూస్తాం. డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎర్త్ లో ఫస్ట్ ఒకటి మ్యాంటల్, కోర్, ఇవన్నీ ఎట్లా కాంపోజిషన్స్ ఉన్నాయి, వాటి థిక్నెస్ ఎట్లా ఉన్నాయని చూస్తాం. అండ్ డిఫరెంట్ డిస్కంటిన్యూటీస్ ఉంటాయి ఈ లేయర్ కి మధ్యలో. అందులో మనం డిఫరెంట్ డిస్కంటిన్యూటీస్ చూస్తాం. తర్వాతకి డిఫరెంట్ ఎర్త్ ఒక మేజర్ గా మనకి బేసిక్స్ ఆఫ్ ఎర్త్ లో కవర్ చేసుకోవాల్సిన టాపిక్స్ ఏమంటే ఫస్ట్ స్ట్రక్చర్, ఎర్త్ ఒక స్ట్రక్చర్ ఎట్లా ఉందని. తర్వాతకి కంపోజిషన్స్, ఐ కంపోజిషన్స్ ఉన్నాయి ఎర్త్ లో అనేది. తర్వాతకి మనకి డైనమిక్స్ అన్నమాట. ఆ డైనమిక్స్ లో భాగంగా ఎర్త్ అనేది ఎట్లా ఎవాల్వ్ అయింది ఒక ఓవర్ ద ప్రాసెస్ ఆఫ్ టైమ్ లో అని చూడడానికి మనం డిఫరెంట్ థియరీస్ ని చూస్తాం. ఆ థియరీస్ ఎవరెవరు ఇచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్ గా ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారు. అందులో భాగంగా మనం కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీను, ఇంకోటి కన్వెన్షనల్ కరెంట్ థియరీ అని, ఇంకోటి ఓషన్ అనేది ఎట్లా స్ప్రెడ్ అయింది, ఓషన్ ఫ్లోర్ మ్యాపింగ్, సీ ఫ్లోర్ మ్యాపింగ్ థియరీస్ చూస్తాం ఓవర్ వ్యూగా. తర్వాత డిఫరెంట్ ప్లేట్స్ అనేవి ఎర్త్ ఒక డిఫరెంట్ ఎర్త్ ని డిఫరెంట్ ప్లేట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఆ థియరీలో డిఫరెంట్ ప్లేట్స్ ని ఆ, ఎట్లా డిఫరెంట్ ప్లేట్స్ గురించి చెప్పడం జరుగుతుంది ప్లేట్ టెక్నాలజీలో. తర్వాతకి ఈచ్ ప్లేట్ అండ్ ప్లేట్ ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది అని చెప్పేది. తర్వాతకి ప్లేట్ ఇంటరాక్షన్ చూస్తాము. ఓవరాల్ గా లేయర్స్ ఆఫ్ ఎర్త్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది ఎర్త్. మనకి ఫస్ట్ లేయర్ వచ్చేసి క్రస్ట్ లేయర్, ఇది క్రస్ట్. తర్వాతకి ఇది మిడిల్ లేయర్ వచ్చేసి మ్యాంటల్ లేయర్, ఇది కోర్. ఈచ్ డిఫరెంట్ లేయర్స్ ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. మనం ఇక్కడ షేప్ ఆఫ్ ఎర్త్ చూస్తున్నాం. జనరల్ గా మనం షేప్ ఆఫ్ ఎర్త్ ఏంటని చెప్తామంటే ఆబ్లిగేట్ స్పిరాయిడ్ అని అంటాం. ఆబ్లిగేట్ స్పిరాయిడ్ గుర్తుపెట్టుకుని అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎర్త్ చూస్తే మనం డిఫరెంట్ లేయర్స్ గా డివైడ్ చేయగలిగింది. క్రస్ట్ ఫస్ట్ లేయర్, ఇది జనరల్ గా 1 కిలోమీటర్స్ టు 100 కిలోమీటర్ 100 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్ ఉండడం. ఇది వేరే అవుతుంది. కాంటినెంటల్ గా వేరే ఉంటుంది, ఓషియానిక్ గా వేరే ఉంటుంది. అది డిఫరెన్సెస్ మనం లేటెస్ట్ స్లైడ్స్ లో చూస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాంటల్ లేయర్, ఆ తర్వాతకి ఇన్నర్ లో కోర్ లేయర్ అన్నమాట. ఇక్కడ మళ్ళీ క్రస్ట్ వచ్చేసి 2 టైప్స్ గా డివైడ్ అవుతుంది, అది ఓషానిక్ క్రస్ట్, అది కాంటినెంటల్ క్రస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చే స్లైడ్స్ లో మనం వాటి డిఫరెన్సెస్ ఏంది, వాటి డెన్సిటీ డిఫరెన్సెస్ ఏంది, కంపోజిషన్ డిఫరెన్సెస్ ఏంది అని కూడా నెక్స్ట్ స్లైడ్ లో చూస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏస్థెనోస్ఫియర్ అనే లేయర్ ఉంటుంది, అది సెమీ మోల్టెన్ లిక్విడ్. తర్వాతకి నెక్స్ట్ మ్యాంటల్ ఉంటుంది, ఆ మ్యాంటల్ పైనే ఏస్థెనోస్ఫియర్. నెక్స్ట్ వచ్చేసి లేయర్ కోర్. కోర్ ఉంటుంది, ఆ కోర్ 2 టైప్స్. పైదేమో లిక్విడ్ అవుటర్ లేయర్ ఉంటుంది, లోపల వచ్చేసి సాలిడ్ ఇన్నర్ కోర్ ఉంటుంది. అట్లా డిఫరెంట్ టైప్స్. మనం స్టేట్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏది ఏ స్టేట్ లో ఉంది, సాలిడ్ స్టేట్ లో ఉందా లేకపోతే లిక్విడ్ స్టేట్ లో ఉందా అని. నెక్స్ట్ వచ్చేసి మనం టెంపరేచర్, ప్రెషర్ అనేది డెప్త్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ, లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి టెంపరేచర్స్, ప్రెషర్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. అలా మనం ఓవరాల్ గా నెక్స్ట్ స్లైడ్స్ లో డీటెయిల్ గా చూస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ గురించి. యాజ్ ఐ సెడ్, మనం ఎర్త్ అనేది మేజర్ గా 3 డిఫరెంట్ లేయర్స్ గా డివైడ్ జరిగింది. అది క్రస్ట్, అప్పర్ లేయర్ క్రస్ట్, అది మిడిల్ లేయర్ మ్యాంటల్, ఇన్నర్ మోస్ట్ లేయర్ వచ్చేసి కోర్ అన్నమాట. ఇక్కడ డీటెయిల్ గా చూస్తే మనకి క్రస్ట్ అరౌండ్ 1% ఆఫ్ టోటల్ ఎర్త్ మాస్ ఎంత ఉందో అందులో ఒక 1% వచ్చేసి క్రస్ట్ ఆక్యుపై చేస్తుంది. అది జనరల్ గా 5 to 100 కిలోమీటర్స్ ఆఫ్ థిక్నెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ లో లేయర్ వచ్చేసి మ్యాంటల్, ఇది లార్జెస్ట్ పోర్షన్ అన్నమాట. అరౌండ్ 67% ఆఫ్ ఎర్త్ మాస్ ని ఆక్యుపై చేస్తుంది. అది జనరల్ గా 2900 కిలోమీటర్స్ ఆఫ్ థిక్నెస్ ఉండడం జరుగుతుంది. ఈ థిక్నెస్ అన్నమాట మ్యాంటల్ థిక్నెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోర్, ఇన్నర్ మోస్ట్ పార్ట్, లోపల ఉండే పార్ట్, ఇది కోర్. అది అరౌండ్ 33% ఆఫ్ ఎర్త్ మాస్ ని ఆక్యుపై చేస్తుంది. అది జనరల్ గా 6856 కిలోమీటర్స్ ఆఫ్ డయామీటర్ కలిగి ఉంటుంది. ఇది నెక్స్ట్ స్లైడ్ లో ఇది ఓవరాల్ పిక్చర్ వచ్చి చూస్తే మనకి ఈ క్రస్ట్ అనేది 100 కిలోమీటర్స్ వరకు ఆఫ్ థిక్నెస్ ఉంటుంది ఫస్ట్ లేయర్ లో. ఆ తర్వాతకి ఇది మ్యాంటల్ అన్నమాట. ఈ మ్యాంటల్ అనేది మనకి దాదాపు ఒక 2900 కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇక్కడ నుంచి.
ఆ తర్వాతకి ఈ మ్యాంటల్ అనేది 2 టైప్స్ ఆఫ్ అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ లోవర్ మ్యాంటిల్ అనేది మనకి సాలిడ్, ఈ అప్పర్ మ్యాంటిల్ అనేది లిక్విడ్. ఇది మనకి ఏస్థెనోస్ఫియర్ అంటాం. ఇది ఏమైతుందంటే ఇక్కడ కన్వెన్షనల్ కరెంట్స్ ఉంటాయి. ఇక్కడ హీట్ మనకి లోపలికి వెళ్ళే కొద్దీ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ హీట్ ఏమైతుందంటే హీట్ వల్ల కన్వెన్షనల్ కరెంట్స్ ఏర్పడి ఇది మెల్ట్ చేసేస్తుంది. మెల్ట్ చేయడం వల్ల ఇక్కడ ఒక మోల్టెన్ లిక్విడ్ ఫామ్ అవుతుంది. అంటే ఒక కరిగినటువంటి ఆ మిశ్రమం. దాన్ని మనం ఏస్థెనోస్ఫియర్ అంటాం. అది అందువల్ల మనకి ఇక్కడ ప్లేట్స్ అనేవి మూవ్ కావడానికి పాసిబుల్ ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే లిక్విడ్ లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి మనకి ప్లేట్స్ అనేవి. ఆ తర్వాతకి వచ్చేసి మనకి కోర్ అన్నమాట. కోర్ వచ్చేసి ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. మనకి ఔటర్ కోర్ వచ్చేసి లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. ఇన్నర్ కోర్ వచ్చేసి సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. మనకి ఇక్కడ ఎయిర్ ఎంత థిక్నెస్ ఆఫ్ ఏరియా కిలోమీటర్ ఆక్యుపై చేస్తుంది అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టు లిథోస్ఫియర్ అంటే అప్పర్ క్రస్ట్ ని, అప్పర్ మోస్ట్ మ్యాంటల్ ని, క్రస్ట్ ని కలిపి మనం లిథోస్ఫియర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రస్ట్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఆ క్రస్ట్ లో ఒకటి ఓషానిక్ క్రస్ట్, ఇంకోటి మనకి కాంటినెంటల్ క్రస్ట్, ల్యాండ్ మీద ఉన్నదాన్ని కాంటినెంటల్ క్రస్ట్ అంటాం. వీటికి డీటెయిల్ గా మనం నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్ లో వీటి వల్ల డిఫరెన్సెస్ ఏంటి అని చూస్తాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. వీటి డిఫరెన్సెస్ యాజ్ మనకి ఇప్పుడు క్రస్ట్ అనేది ఇక్కడ యాపిల్ ని డిపిక్ట్ చేసుకుంటే పైన లేయర్ ని మనం క్రస్ట్ అంటాం. పైన దీనికి ఎట్లా లేయర్ ఉంటుందో అలా మనకి క్రస్ట్ లాగా ఉంటుంది. అండ్ కమింగ్ టు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రస్ట్. క్రస్ట్ అనేది మనకి చాలా థిన్నెస్ట్ లేయర్ అన్నమాట. అన్ని లేయర్స్ కంటే మనకి చాలా థిన్, అంటే పల్సగా ఉన్న లేయర్ ఏంటంటే అది క్రస్ట్ ఒకటే. ఇంకోటి ఏంటంటే మనకి చెప్పినట్టు ఒక 0.5% నుంచి 1% ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ హోల్ మనకి మొత్తం ఎర్త్ ఒక వైశాల్యం చూసుకుంటే అందులో ఒక ఇది 0.5 to 1% ఆక్యుపై చేయడం జరుగుతుంది. ఆ తర్వాతకి దీని డెన్సిటీ అన్నమాట. ఓవరాల్ గా యావరేజ్ గా డెన్సిటీ ఎంత ఉంటుంది అంటే 2.7 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఉంటుంది. అక్కడ తర్వాతకి దీని థిక్నెస్ వచ్చేసి 5 to 30 ఏమో ఓషానిక్ క్రస్ట్ లో ఉంటుంది. అదే 50 to 70 ఏమో మనకి కాంటినెంటల్ క్రస్ట్ లో, కాంటినెంట్ ఏరియాలో, ల్యాండ్ ఏరియాలో మనం 50 to 70 చూస్తాం. అందుకే నేను ఫస్ట్ లో 50 కిలోమీటర్స్ అన్నాను. అది ఓషానిక్ క్రస్ట్ లో. అదే కాంటినెంటల్ క్రస్ట్ అయితే 50 to 70 వరకు దీని థిక్నెస్ ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్ గా ఒక 100 కిలోమీటర్స్ వరకు దీని థిక్నెస్ అనేది ఉంటుంది. ఆ తర్వాతకి కాంటినెంటల్ క్రస్ట్ అనేది మన ఓషానిక్ క్రస్ట్ కంటే కొంచెం ఎక్కువ థిక్ ఉంటుంది అనేది నెక్స్ట్ పాయింట్. అదే మనం జనరల్ గా మౌంటైన్స్ దగ్గర చూస్తున్నామో 70 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అదే హిమాలయస్ లో మనకి అది మౌంటైన్స్ అనేవి ఇంకెక్కువ ఫోల్డ్ అయి ఫామ్ అవుతాయి కాబట్టి అక్కడ ఇంకెక్కువ థిక్నెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాతకి మనకి టెంపరేచర్స్ వచ్చేసి మేజర్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఉన్న టెంపరేచర్స్ ఏంటంటే అది 200 to 400 డిగ్రీ సెల్సియస్ ఉంటాయి. 200 ఫ్రమ్ టాప్ టు 400 డిగ్రీస్ మనం మ్యాంటల్ లేయర్ కి వెళ్ళే వరకు. ఆ తర్వాతకి మనకి టెంపరేచర్స్ అనేవి ప్రతి ఒక్క కిలోమీటర్ లోపలికి వెళ్తుంటే మినిమం ఒక 30 సెంటీగ్రేడ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి లోపల మన అప్పర్ క్రస్ట్ నుంచి మ్యాంటల్ కి వెళ్తుంటే. అండ్ మనకి అప్పర్ మోస్ట్ ఆఫ్ క్రస్ట్ ఏంది సెడిమెంటరీ మెటీరియల్స్ తోటి ఉంటాయి. ఈ మేజర్ గా ఏంటంటే రాక్స్ లాంటివి, సెడిమెంటరీ మెటీరియల్. కానీ బిలో వెళ్తే క్రిస్టలైన్, ఇగ్నిషియస్, మెటమార్ఫిక్ రాక్స్ అనేవి లోపల బిలో పార్ట్ లో ఉంటాయి. ఇది మనం నెక్స్ట్ రాక్ సెక్షన్ లో, మినరల్స్ లో అప్పుడు మనం డీటెయిల్ గా చూస్తాం. ఈ టైప్స్ ఆఫ్ రాక్స్ ఏంటి, ఎట్లా ఫామ్ అయ్యాయి, ఓవర్ ద పీరియడ్ ఎట్లా ఇవాల్వ్ అయ్యాయి. అవి లోపల ఉన్నవి మనకి ఎసిడిక్ నేచర్ లో ఉంటాయి. ఆ తర్వాత మనకి మేజర్ గా చూడాల్సింది ఈ లోవర్ లేయర్ ఆఫ్ క్రస్ట్ అనేది బెసాల్టిక్ అండ్ అల్ట్రా బేసిక్ రాక్స్ తో ఫామ్ అవుతుంది. అండ్ మనకి నెక్స్ట్ ఇంకొచ్చేసి అసలు ఈ కాంటినెంటల్ క్రస్ట్ అనేది వేటితో కాంపోజిషన్ అన్నమాట. దాంట్లో ఏమేమి కంపోజ్ అయి ఉంటాయి అన్నమాట అనేది మనం మేజర్ ఇంపార్టెంట్. ఈ మేజర్ గా సిలికా అండ్ అల్యూమినియం తోటి మనకి కాంటినెంటల్ క్రస్ట్ అనేది ఏర్పడుతుంది. అదే మనం ఓషానిక్ క్రస్ట్ తోటి వచ్చేస్తే మనకి ఓషానిక్ క్రస్ట్ లో మనకి సీమా అంటారు. సిలికా ప్లస్ మెగ్నీషియం అనేది మేజర్ గా మనం ఓషానిక్ క్రస్ట్ లో చూస్తాము. నెక్స్ట్ మన ఆన్ కమింగ్ స్లైడ్ లో మనం డిఫరెన్సెస్ చూస్తాము.
కాంటినెంటల్ కి ఓషానిక్ కి వాటికి డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయని. యాక్చువల్గా కాంటినెంటల్ క్రస్ట్ వచ్చేసి మనకి గ్రానైట్ అనే మినరల్ తోటి, గ్రానైట్ అనే రాక్ తోటి ఫామ్ అవుతుంది మేజర్ గా, రాక్ టైప్ అనేది. అండ్ అదే ఓషానిక్ లో వస్తే అది బేసాల్టిక్ రాక్ అనే రాక్ తో ఫామ్ అవుతుంది. అండ్ థిక్నెస్ అనేది కాంటినెంటల్ క్రస్ట్ అనేది ఇందాక చెప్పినట్టు ఓషానిక్ క్రస్ట్ కంటే కాంటినెంటల్ క్రస్ట్ అనేది ఎక్కువ థిక్నెస్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ 70 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ ఒక 30 కిలోమీటర్స్, బిలో 3 to 8 కిలోమీటర్స్, డిపెండింగ్ అపాన్ లొకేషన్ అన్నమాట. ఒక్కొక్క దగ్గర 3 ఉండొచ్చు, ఒక్కొక్క దగ్గర పెద్ద పెద్ద వేరే ఓషన్స్ లో గట్ట అది 30 కిలోమీటర్స్ వరకు కూడా రేంజ్ కావచ్చు. అదే స్టేట్ వచ్చేసి మనకి కాంటినెంటల్ క్రస్ట్ అనేది బోత్ సాలిడ్ లో రెండు సాలిడ్ స్టేట్స్ లోనే ఉంటాయి. అండ్ మనకి ఇవి ఓవర్ ద పీరియడ్ ఏవి ఎక్కువ ఓల్డర్ అని చెప్పండి అంటే మనకి ఈ కాంటినెంటల్ క్రస్ట్ అనేది చాలా ఓల్డర్. ఇది చాలా 4 బిలియన్ ఇయర్స్ అంతకంటే ముందు ఫామ్ ఉంది. అదే మాత్రం మనం ఓషానిక్ క్రస్ట్ చూస్తే అది రీసెంట్ గా ఎవాల్వ్ అయినాయి అనమాట. అవి చాలా యంగర్ వెన్ కంపేర్డ్ టు వాటి ఏజ్ పీరియడ్స్ చూస్తే. తర్వాత డెన్సిటీ, ఇది చాలా మేజర్ ఇంపార్టెంట్. మనం అనుకుంటాం కాంటినెంటల్ క్రస్ట్ చాలా డెన్సర్ ఉంటుంది అనుకుంటాం, కానీ ఇక్కడ చాలా పొరపాటు చేసేది ఏంటంటే మనకి కాంటినెంటల్ క్రస్ట్ అనేది చాలా లెస్ డెన్సర్ వెన్ కంపేరింగ్ టు ఓషానిక్ క్రస్ట్ అన్నమాట. ఓషానిక్ క్రస్ట్ అనేది చాలా డెన్స్ ఉంటుంది. అండ్ కంపోజిషన్ కూడా యాజ్ ఎర్లియర్ సెడ్, ఇది సియాల్ ఉంటుంది, అంటే సిలికా అండ్ మెగ్నీషియం మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి. అదర్ కాంపోజిషన్స్ చూసుకుంటే ఆక్సిజన్ అండ్ సోడియం, ఇంకా సిలికాను, అల్యూమినియం, పొటాషియం కూడా మైనర్ రేషియోలో ఉంటాయి. కానీ మేజర్ గా సిలికా అండ్ అల్యూమినియం అనేవి దీంట్లో మేజర్ ఇంపార్టెంట్. అండ్ మనకి ఓషానిక్ క్రస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఐరన్, మెగ్నీషియం అండ్ కాల్షియం అనేవి ఇక్కడ మేజర్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందాక లిథోస్పియర్ అనేది చెప్పాను కదా, లిథోస్పియర్ ఎట్లా అది అనేది అప్పర్ క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్. అప్పర్ క్రస్ట్ అనే ఉండదు, క్రస్ట్ అనే లేయర్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్ ని కలుపుకొని మనం లిథోస్పియర్ అంటాం. ఇది కొంచెం ఒక బ్రిటిల్ రాక్ మాదిరి ఉంటుంది, అది బ్రిటిల్ గా. ఇది లేయర్ అరౌండ్ 10 to 200 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ కావచ్చు. ఇందులో మనకి కాంటినెంటల్ ఏమో గ్రానైట్ తో ఏర్పడుతుంది, అదే ఓషానిక్ అనేది బేసాల్ట్ తో ఏర్పడుతుంది. అండ్ కమింగ్ టు ఈ లిథోస్పియర్ అనేది చెప్పినట్టు డిఫరెంట్ ప్లేట్స్ గా డివైడ్ అయి ఉంటాయి. ఇక్కడ మనం చూస్తాం చూడండి, ఇక్కడ ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్, ఇవన్నీ డిఫరెంట్ ప్లేట్స్ గా డివైడ్ అయ్యి ఒక్కొక్క ప్లేట్ అనేది స్లోగా ఇంకొక దాని మూవ్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే కన్వెన్షన్ కరెంట్స్ తోటి ఒక్కొక్క ప్లేట్ ఇంకొక ప్లేట్ దగ్గరికి ఒక్కొక్కటి కొల్లైడ్ అవుతుంటాయి, ఒక్కొక్కటి డైవర్జ్ అవుతుంటాయి, ఒక్కొక్కటి ఒక దాని మీద ఇంకొకటి ఎక్కుతుంటాయి. దాన్ని మనం ట్రాన్స్ఫార్మ్ అంటాం. అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెక్స్ట్ ఆన్కమింగ్ స్లైడ్స్ లో చూస్తాం మనం ఎట్లా డిఫరెంట్ టైప్స్ ఎలాంటి మూమెంట్స్ ఉంటాయి మనకి ఈచ్ పార్ట్ ఆఫ్ మన ప్లేట్ కి ఇంకొక ప్లేట్ కి. ఈచ్ ప్లేట్ ఏమైతుందంటే మెనీ పీసెస్ కి బ్రోక్ అయి ఉంటాయి, దాన్ని మనం యాక్చువల్గా ప్లేట్స్ అంటాం, ఈ క్రస్ట్ ఒక ఈచ్ పీసెస్ ని. అది మనం ఇవన్నీ ఎందులో ఫ్లోట్ అవుతాయి అంటే ఎస్థనోస్ఫియర్ అని చెప్పాను కదా, అది సెమీ మోల్టెన్ లిక్విడ్ అన్నమాట. అది అది ఒక లిక్విడ్, ఒక ద్రవం అన్నమాట. అందువల్ల ఈజీగా ఈ ప్లేట్స్ అనేవి ఒకదానికొకటి ఫ్లోట్ అవుతూ ఉంటాయి లోపల. తర్వాతకి మ్యాంటెల్, లోవర్ మ్యాంటెల్. తర్వాతకి ఈ లోవర్ మ్యాంటెల్ పైన కన్వెన్షన్ కరెంట్స్ ఉంటాయి. ఈ కన్వెన్షన్ కరెంట్స్ మనకి ఎందుకు ఉంటాయంటే అక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కన్వెన్షన్ కరెంట్ ఫామ్ అయ్యి ఆ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఇది అనేది అప్పర్ మ్యాంటిల్ అనేది మనకి మోల్టెన్ లిక్విడ్ అవుతుంది. ఆ మోల్టెన్ లిక్విడ్ మనకి ఫ్లోట్ అవడానికి ఉపయోగపడుతుంది. మన మ్యాంటిల్ గురించి ఇంకా డీటెయిల్ గా చూస్తే ఇది లార్జెస్ట్ లేయర్ అన్నమాట. అన్ని లేయర్స్ కంటే పోల్చుకుంటే దీని లేయర్, దీని యొక్క కిలోమీటర్ అనేది ఎక్కువ, అరౌండ్ 2900 కిలోమీటర్స్ ఆఫ్ థిక్నెస్ ఉంటుంది. ఇంకా మిడిల్ మ్యాంటిల్ అనేది అది ఎసనోస్పియర్, వెరీ డెన్స్ హార్ట్ రాక్ ని ఫ్లో చేసుకు రాక్స్ అనేవి, డెన్స్ రాక్స్ అనేవన్నీ మెల్ట్ అయిపోతాయి టెంపరేచర్ కి. ఆ మెల్ట్ అయి ఫ్లోట్ అవుతుంటాయి, ఆ ఫ్లోట్ అయిందనే మనం ఎసనోస్పియర్ అంటాం. అండ్ కమింగ్ టు దీని డెన్సిటీ,
అరౌండ్ 3.3 టు 5.7 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనేది ఉంటుంది ఈ మ్యాంటల్ యొక్క థిక్నెస్. అండ్ మ్యాంటల్ మేజర్ గా ఏమేమి ఉంటాయంటే సిలికేట్ రాక్స్ ఉంటాయి. వాటికి మేజర్ గా ఐరన్, మెగ్నీషియం అనేవి ఎక్కువ కంపోజిషన్, ఐరన్ మెగ్నీషియం అనేవి ఎక్కువ కంపోజిషన్, వాటి కంపోజిషన్. ఇంకా ఎలిమెంట్స్ చూసుకుంటే ఆ మ్యాంటల్ లో ఆక్సిజన్ అనేది 45% ఉంటుంది, 21% ఏమో మనకి సిలికా ఆక్యుపై చేస్తుంది, అండ్ 23% మనకి మెగ్నీషియం ఆక్యుపై చేస్తుంది. ఇంకా మ్యాంటల్ టెంపరేచర్స్ వచ్చేసి మనకి యాజ్ లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతాయి కదా. మనం ఇందాక ఏం చెప్పాం, క్రస్ట్ దగ్గర క్రస్ట్ టు మ్యాంటల్ బౌండరీ 2000 ఉంటుంది. అది ఇంకా ఇన్నర్ వెళ్తుంటే మనకి 4000 డిగ్రీ సెల్సియస్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇవన్నీ మనకి ఇటు టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల మనకి కన్వెక్టింగ్ కరెంట్స్ ఫామ్ అయ్యి మనకి సర్క్యులేషన్, ఆ టెంపరేచర్ అనేది డిఫరెన్సెస్ వల్ల ఈ టెంపరేచర్ లోవర్ ప్రెషర్ నుంచి హైయర్ ప్రెషర్ కి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అందువల్ల మనకి కన్వెన్షన్ కరెంట్స్ ఫామ్ అయ్యి మనకి మోల్టన్ లిక్విడ్ అనేది ఫ్లోట్, ఫస్ట్ ప్లేట్స్ అనే ఫ్లోట్ అవడానికి ఈ ఎస్ఎన్ఎస్ స్పియర్ ఉపయోగపడుతుంది. ఇంకా ఎస్ఎన్ఎస్ స్పియర్ గురించి మనకి డీటెయిల్ గా చూస్తే అదొక సెమీ రిజిడ్ పార్ట్ అన్నమాట. అది యాక్చువల్ గా నెరీ సాలిడ్ కాదు, నెరీ లిక్విడ్ కాదు, ఒక సెమీ స్టేట్ లో ఉంటుంది. దీన్ని మనం మిడిల్ మ్యాంటల్ చెప్తాం. అది ఇగో ఇక్కడ మనకి డీటెయిల్ ఇచ్చాం చూడండి, ఇక్కడ క్రస్ట్, ఇక్కడ మ్యాంటల్, ఈ మిడిల్ లో ఉన్నదే మనకి ఎస్ఎన్ఎస్ స్పియర్ అన్నమాట. తర్వాత ఈ ఎస్ఎన్ఎస్ స్పియర్ అనేది, దీన్ని మనం వీక్ స్పియర్ కూడా అంటాం, ఎందుకంటే ఇది అంత రిజిడ్ గా ఉండదు. సో ఇది ఒక సాఫ్ట్ లేయర్ అన్నమాట. ఇందువల్ల మనకి ఈజీగా ఒక్కొక్క ప్లేట్ అనేది మూమెంట్ ఉపయోగపడుతుంది. అది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సాలిడ్ రాక్స్ దట్ లైక్ పుట్టి, మనకి పుట్టి అనేది కొంచెం బ్రిటిల్ గానే ఉంటుంది కదా. సో దట్ అది మనకి వేరే ప్లేట్స్ ఫ్లోట్ కానికి ఉపయోగపడుతుంది. ఇంకా చూస్తే ఈ కన్వెన్షన్ కరెంట్స్ గురించి చూస్తే మనకి ఈ కన్వెన్షన్ కరెంట్స్ వల్లనే ఈజీగా మనకి ఈ ప్లేట్స్ ఫ్లో అవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ కన్వెన్షన్ కరెంట్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అంటే, ఇక్కడ మనం ఫర్ సపోజ్ టెంపరేచర్ అనేది లోపలికి వెళ్తుంటే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, సో దట్ ఆ మిడిల్ లేయర్ అనేది మెల్ట్ అయ్యి అందువల్ల మనకి ఈజీగా కన్వెన్షన్ కరెంట్స్ అనేవి మ్యాంటల్ లో ఫామ్ అవడానికి తోడ్పడుతుంది. అదే ఇక్కడ ఇచ్చాం. దే ఆర్ మేజర్లీ కాజ్డ్ బై వెరీ హాట్ మెటీరియల్ ఎట్ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ అ మ్యాంటల్ అనేది. లోపలికి వెళ్తుంటే మన టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతాయి కదా. ఇదేం జరుగుతుందంటే రిపీటెడ్ గా సైకిల్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనకి కన్వెన్షన్ కరెంట్స్ అనేవి ఫామ్ అయ్యి మనకి మ్యాంటల్ పైన క్రస్ట్ అనేది ప్లేట్స్ అనేది ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ మూమెంట్ కి ఈజీగా తోడ్పడుతుంది. ఇక్కడ చూస్తే మనకి మ్యాంటల్ అనేది ఒక సాలిడ్ బట్ కెపబుల్ ఆఫ్ ఫ్లో అన్నమాట. ఫ్లో గానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇది ఒక థిక్కెస్ట్ లేయర్, అది ఇందాక ముందు చూసినట్టు 29,000 కిలోమీటర్స్ ఆఫ్ థిక్నెస్ వరకు ఉంటుంది. ఇది థిక్నెస్ కిలోమీటర్స్ ఉంటుంది. దీంట్లో మేజర్ గా మెగ్నీషియం, సిలికాన్, ఆక్సిజన్, ఐరన్ ఉంటాయి. ఇది హాట్ మ్యాగ్మా రైజెస్ అండ్ హాట్ మ్యాగ్మా అనేది ఏమవుతుందంటే రైజ్ అవుతుంది. అదే మళ్ళీ టెంపరేచర్ లూజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమైపోతుందంటే ఇది కూల్ అయిపోయి మళ్ళీ సింక్ అయిపోతుంది, మళ్ళీ అంటే టెంపరేచర్స్ దిగిపోగానే మళ్ళీ మెటీరియల్ అనేది కిందికి ఫ్లో అవుతుంది. అదే మళ్ళీ లోవర్ ఉన్న టెంపరేచర్స్ తోటి మళ్ళీ టెంపరేచర్స్ ఇంక్రీజ్ కావడం వల్ల ఈ మెటీరియల్ అనేది మళ్ళీ పైకి రేజ్ అవుతుంది. అలా ఈ రేజ్ ఇక్కడ నుంచి రేజ్ అవుతుంది, ఇక్కడ నుంచి రేజ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఆ రేజ్ అయింది మళ్ళీ బాటమ్ ఫ్లో అవడం వల్ల ఇలా ఒక కన్వెన్షన్ కరెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. కరెంట్స్ అంటే ఒక ఫ్లో ఇక్కడ నుంచి అక్కడికి ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల, ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల మేజర్ గా ఇక్కడ నుంచి టాప్ సైడ్ నుంచి బాటమ్, ఇది ఒక కరెంట్స్ అనేవి ఒక సైకిల్ లో ఫ్లో అవుతాయి. ఆ తర్వాతకి దీస్ కన్వెన్షన్ కరెంట్స్ కాజెస్ చేంజెస్, మనకి ఏవైతే ఇక్కడ వాల్కనోస్ కానీ ఎర్త్ క్వేక్స్ కానీ ఇవన్నీ దేని వల్ల జరుగుతున్నాయి? ఈ ఎర్త్ సర్ఫేస్ లో ఉన్న ఈ డిఫరెంట్
ఎర్త్క్వేక్స్ కానీ వాల్కనోస్ కానీ వీటి లోపల ఉన్న కన్వెన్షన్ కరెంట్స్ చేంజెస్ రావడం వల్లనే ఈ పైన ఉన్న మూమెంట్ మనకి డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ ఏర్పడడానికి తోడ్పడుతుంది. ఇంకా కన్వేయర్ బెల్ట్ ఫర్ టెక్టానిక్ ప్లేట్స్. మనకి కన్వేయర్ ఇంకొక స్పెసిఫిక్ కన్వేయర్ మనకి టెక్టానిక్ ప్లేట్ దగ్గర స్పెసిఫిక్ రింగ్ ఆఫ్ లేయర్ అనే ఒక బెల్ట్ ఫామ్ అయ్యి ఇట్లా బెల్ట్ ఫామ్ కానీ కూడా ఈ మ్యాంటల్ మూమెంట్ అనేది కన్వెన్షన్ కరెంట్స్ అనేది మనకి ఉపయోగపడుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి కోర్ గురించి చూద్దాం. మనకి కోర్ వచ్చేసి అవుటర్ కోర్, అవుటర్ లేయర్, ఇన్నర్ కోర్ ఇన్సైడ్ ఉంటుంది. ఈ అవుటర్ కోర్ అనేది మనకి లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. మనకి వేరే ఇన్నర్ కోర్ అనేది సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. ఈ లేయర్ గురించి డీటెయిల్ గా చూద్దాం. అవుటర్ లేయర్ వచ్చేసి మనకి డిపిక్టెడ్ ఇయర్ అది మోల్టెన్ లిక్విడ్ అన్నమాట. అది అందులో అరౌండ్ 4700 degrees ఆఫ్ ఇంటిగ్రేట్స్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. అండ్ ఇట్స్ అరౌండ్ 2266 కిలోమీటర్స్ ఆఫ్ థిక్నెస్ ఉండడం జరుగుతుంది. దానికి ఆ, దాంట్లో మేజర్ గా మనకి కోర్ పార్ట్ లో ఏమేమి ఉంటాయంటే నికెల్ అండ్ ఐరన్. అందువల్లనే మనకి ఈ నికెల్ ఐరన్ ఉండడం వల్లనే మనకి మ్యాగ్నెటిక్ బార్ లాగా కూడా యాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ లోపల టర్మ్ జియో మ్యాగ్నెటిజం బిహేవియర్ ఎర్త్ ఉండడానికి కారణం ఈ కోర్ లో ఐరన్ మెటీరియల్ ఉండడం వల్ల. అండ్ మనకి అబౌట్ 1800 మైల్స్ ఆఫ్ బీనీత్ ద క్రస్ట్ మనకి ఈ అవుటర్ కోర్ అనేది ఉండడం జరుగుతుంది. కమింగ్ టు ఇన్నర్ కోర్. మనకి ఇన్నర్ కోర్ వచ్చేసి మనకి సాలిడ్ ఫామ్ లో ఉంటుంది. దాంట్లో మనకి మేజర్ గా ఐరన్ మెటల్, నికెల్ మెటల్ ఉంటుంది. టెంపరేచర్ అరౌండ్ 6650 degrees ఆఫ్ సెల్సియస్ వరకు మనకి ఇన్నర్ కోర్ లో టెంపరేచర్ ఉండడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ కోర్ లో రేడియో యాక్టివ్ డికే ఆఫ్ యురేనియం జరగడం వల్ల మనకి కోర్ అనేది చాలా హీట్ జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఇది సాలిడ్ బికాస్ ఎందువల్ల అంటే ప్రెషర్ ఫ్రమ్ ద అవుటర్ కోర్ అండ్ మ్యాంటల్ అండ్ క్రస్ట్ నుంచి మనకి పైన ఉన్న లేయర్స్ అనేవి ఇన్నర్ కోర్ మీద ప్రెషర్ చేయడం వల్ల ఇది అనేది మనకి సాలిడ్ స్టేట్ లో ఏర్పడడం జరిగింది. అండ్ దీని థిక్నెస్ వచ్చేసి అరౌండ్ 1271 కిలోమీటర్స్ ఆఫ్ థిక్నెస్ ఉండడం జరుగుతుంది ఇన్నర్ కోర్. అండ్ కమింగ్ టు మనకి ఏం జరుగుతుందంటే లోపలికి వెళ్ళే కొద్దీ మనకి డెన్సిటీను ఈ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డెప్త్ ఇంక్రీజ్ అవ్వడం అవుతుంటే అండ్ మనకి ఏ లేయర్ అనేది గ్రేటెస్ట్ టెంపరేచర్, ప్రెషర్, డెన్సిటీ ఉంటుందంటే అది కోర్ లేయర్ అని చెప్పాలి. అండ్ కమింగ్ టు కంపోజిషన్, కెమికల్ కంపోజిషన్ ఆఫ్ ఎర్త్ అన్నమాట. మనం ఇక్కడ రెండు కంపోజిషన్ ఇచ్చినాం. ఒకటి ఓన్లీ క్రస్ట్ ఇచ్చినాం. ఇక్కడ మీరు క్లియర్ గా ఐడియా గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ క్రస్ట్ పొజిషన్ ఒకటే. ఇదేమో ఎంటైర్ ఎర్త్ ని పోల్చుకొని చెప్పిందేమో ఈ కంపోజిషన్. మనకి ఓన్లీ క్రస్ట్ లో చూస్తేనేమో ఆక్సిజన్ 47% ఉండడం జరుగుతుంది. వేరే సిలికాన్ మనకి నెక్స్ట్ సెకండ్ అబాండెంట్. సిలికాన్ 28% ఉండదు. అలా మనకి డిఫరెంట్ కంపోజిషన్స్ ఇచ్చాం. అల్యూమినియం ఉంటుంది, నెక్స్ట్ ఐరన్ ఉంటుంది 5%, మెగ్నీషియం 4%, కాల్షియం 2%, దెన్ పొటాషియం 2%. అట్లా ఇవి డిఫరెంట్ కంపోజిషన్. వేరే మనం ఒక ఎంటైర్ ఎర్త్ ను పోల్చుకుంటే మేజర్ గా మనకి ఐరన్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఆ తర్వాతకి వచ్చి ఆక్సిజన్. కానీ మనకి ఓన్లీ క్రస్ట్ లో మాత్రం ఆక్సిజన్ ఎక్కువ. మనం ఇక్కడ పర్సెంటేజ్ వైజ్ ఇచ్చాం అదే గ్రాఫ్ లో. మనకి ఓన్లీ క్రస్ట్ లో ఒకటి చూసుకుంటేనేమో ఆక్సిజన్ ఎక్కువ, నెక్స్ట్ సిలికాన్. అదే మనకి ఎంటైర్ ఎర్త్ లో చూసుకుంటే మనకి ఐరన్ ఎక్కువ, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆక్సిజన్ అన్నమాట. అలా మోస్ట్ మనకి గుర్తుపెట్టుకోనికి ఓఎస్సిఐ అని షార్ట్ ఫామ్ ఇచ్చారు చూడండి. ఓన్లీ ఎర్త్ క్రస్ట్ లో అయితేనేమో ఓఎస్సిఐ, ఆక్సిజన్ సిలికాన్ అండ్ సిఐఏ, అల్యూమినియం, ఐరన్, మెగ్నీషియం, అల్యూమినియం, ఐరన్, కాల్షియం అన్నమాట. అదే మనకి ఓన్లీ ఒక ఎర్త్ లో వచ్చేసి ఐఓఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఐరన్, ఆక్సిజన్, సిలికా. అదే ఓన్లీ మనకి ఎర్త్ క్రస్ట్ లోకి వచ్చేసరికి ఫస్ట్ మనకి ఆక్సిజన్, ఓఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఈ సిఐఏ అనేది లేదు, ఓఎస్ అని గుర్తుపెట్టుకొని ఆక్సిజన్, సిలికా అనేది ఫస్ట్ ఉండడం జరుగుతుంది. ఆ తర్వాతకి
ఆ తర్వాతకి మనకి ఇక్కడ డిఫరెంట్ డిస్కంటిన్యూస్ చూస్తాం. ఇక్కడ డిఫరెంట్ లేయర్ కి మధ్యలో ఒక డిస్కంటిన్యూ అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమైతుందంటే డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మెటీరియల్ కాబట్టి ఒకటి సాలిడ్ ఉంటుంది, ఒకటి లిక్విడ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ లిక్విడ్ వచ్చేసింది, ఇక్కడ సాలిడ్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ ఎస్ఎన్ఓస్ఫియర్ లిక్విడ్ ఉంటుంది, ఇక్కడ మళ్ళీ సాలిడ్ ఉంటుంది. సో ఈ డిఫరెంట్ లేయర్స్ వల్ల మనకి ఒక డిస్కంటిన్యూ అంటే ఒక వ్యత్యాసం అనేది ఏర్పడుతుంది. దాన్ని మనం డిస్కంటిన్యూటీ అంటాం. అయితే ఫస్ట్ మనకి ఇక్కడ అప్పర్ క్రస్ట్ కి మ్యాంటల్ కి ఉన్న మధ్యలో డిస్కంటిన్యూ మనం కొనాడ డిస్కంటిన్యూటీ అంటాం. నెక్స్ట్ మనకి మన క్రస్ట్ కి నెక్స్ట్ మన మోహోవిక్ డిస్కంటిన్యూటీ అనేది లోవర్ క్రస్ట్ కి అప్పర్ మ్యాంటిల్ కి మధ్యలో ఫామ్ అవుతుంది. ఈ లోవర్ క్రస్ట్ కి ఈ అప్పర్ మ్యాంటిల్ కి మధ్యలో ఫామ్ అయ్యేది మన మోహోరోవిక్ డిస్కంటిన్యూటీ. తర్వాతకి ఈ రేపాటి డిస్కంటిన్యూటీ అనేది మనకి ఈ రెండు మ్యాంటల్ లేయర్స్ మధ్యలో ఫామ్ అయ్యేది ఈ రేపాటి డిస్కంటిన్యూటీ. నెక్స్ట్ వచ్చేసి మనకి గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటారు. ఈ గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ ఏమైతుందంటే ఈ లోవర్ మ్యాంటల్ ఉంది కదా, ఈ లోవర్ మ్యాంటల్ కి ఈ అప్పర్ కోర్ కి ఈ రెండింటి మధ్యలో ఫామ్ అయ్యేదే మన గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. తర్వాతకి వచ్చేసి లేమన్ డిస్కంటిన్యూటీ అన్నమాట. ఈ లేమన్ డిస్కంటిన్యూటీ ఈ రెండింటి కోర్స్ మధ్యలో ఉంటాయి, కోర్ పోర్షన్. ఈ మనం ఈజీగా గుర్తుపెట్టుకోనికి ఒక చార్ట్ ట్రిక్ చెప్తాను చూడండి. సిఎంఆర్ గండి సిఎంఆర్ కాలేజీలు ఉంటాయి కదా, గండి మైసమ్మ దగ్గర ఉంటాయి. సిఎంఆర్ కాలేజ్ గండి మైసమ్మ లేఅవుట్ అని గుర్తుపెట్టుకోండి. సిఎంఆర్ కాలేజ్ గండి మైసమ్మ లేఅవుట్. అయితే ఈ సి అనేది కొనాడు డిస్కంటిన్యూటీ, ఎం వచ్చేసి మోహోవిక్ డిస్కంటిన్యూటీ, ఆర్ వచ్చేసి రేపాటి డిస్కంటిన్యూటీ. ఇట్లా మనకి క్రోనలాజికల్ గా సిఎంఆర్ గండి మైసమ్మ లేఅవుట్, జి అనేసి గుటెన్బర్గ్, అట్లా ఇలా షార్ట్ ఫామ్ తోటి గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను యాక్చువల్ గా మనకి ఎర్త్ స్ట్రక్చర్ లో మనకి మేజర్ గా అట్మాస్ఫియర్ కవర్ అవుతుంది కదా, ఆ అట్మాస్ఫియర్ కూడా మేజర్ మేబీ క్వశ్చన్స్ అడగొచ్చు అనేసి ఇది ఇవ్వడం జరిగింది. ఇట్లా దీన్ని కూడా ఒకసారి బ్రీఫ్ గా చూడండి. డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ కూడా చూసుకుంటే మేబీ ఒకసారి క్వశ్చన్ పడవచ్చు ఇక్కడ నుంచి. అందుకోసమే డిఫరెంట్ లేయర్స్ మనకి ఏమేమి ఉంటాయంటే అట్మాస్ఫియర్ ని ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఇంకోటి మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్. ఈ టెంపరేచర్స్ ఏమవుతుందంటే ఫస్ట్ టెంపరేచర్ అనేది థర్మోస్ఫియర్ లో డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీసోస్ఫియర్ లో మళ్ళీ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ థర్మోస్ఫియర్ లో ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీ టెంపరేచర్ ఫస్ట్ డిక్రీజ్, తర్వాత ఇంక్రీజ్, తర్వాత మళ్ళీ డిక్రీజ్, మళ్ళీ తర్వాత ఇంక్రీజ్. ఆ తర్వాత మనకి ఈ ట్రోపోస్ఫియర్ లేయర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అనేది ఇంపార్టెంట్. మనకి 0 to 12 kilometers ఆఫ్ వరకు ట్రోపోస్ఫియర్ ఉంటుంది. మేజర్ ఈ ట్రోపోస్ఫియర్ నియర్ టు ట్రోపోస్ఫియర్ మనకి ప్యాసింజర్ ప్లేన్స్ తిరుగుతుంటాయి, స్కై ప్లేన్స్ కూడా తిరుగుతుంటాయి. ఆ తర్వాత మనకి స్ట్రాటోస్ఫియర్ మన ఈ 12 kilometers నుంచి 50 kilometers వరకు కిలోమీటర్స్ రేడియస్ లో మనకి స్ట్రాటోస్ఫియర్ ఉండడం జరుగుతుంది. ఈ స్ట్రాటోస్ఫియర్ లో మేజర్ గా మనకి స్ట్రాటోస్ఫియర్ అనేది గుర్తు రావాల్సింది ఓజోన్. ఇక్కడ ఓజోన్ లేయర్ ఉండడం జరుగుతుంది. ఈ స్ట్రాటోస్ఫియర్ లో ఇంకా రేడియో వెదర్ బెలూన్స్ గట్టా ఇవి కూడా ఉండడం జరుగుతుంది. ఆ తర్వాతకి ఈ మేజర్ గా ట్రోపోస్ఫియర్ అనే ఇక్కడ ఇంతకుముందు చెప్పడం మర్చిపోయా. ట్రోపోస్ఫియర్ లో మనకి మేజర్ గా ఇంకోటి వెదర్ ఈవెంట్స్ జరగడానికి చాలా పాసిబుల్ అవుతుంది. అందువల్ల మనకి ఇక్కడ క్యుములోనింబస్ క్లౌడ్స్ ఉండి రెయిన్ పడడం ఈ ఫ్రీక్వెంట్ గా ఇవన్నీ జరిగే ట్రోపోస్ఫియర్ లో. వెదర్ ఫినామినాస్ అన్ని దాదాపు జరిగేవన్నీ ట్రోపోస్ఫియర్ లోనే జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ గా స్ట్రాటోస్ఫియర్ మనకి ఓజోన్ కి ఇంపార్టెంట్. నెక్స్ట్ మీసోస్ఫియర్ అన్నమాట. ఈ మీసోస్ఫియర్ లో మనకి మెటోరైట్స్ అనేవి పడుతుంటాయి. మెటోరైట్స్ అనేవి మనకి డిఫరెంట్ స్పేస్ లో ఉన్న పార్టికల్స్ అనేవి అక్కడి నుంచి బ్రేక్ అయ్యి మనకి రావడం జరుగుతుంది. ఈ మీటియర్ షవర్ అనేది ఇక్కడ మీసోస్ఫియర్ లో చూడడం జరుగుతుంది. అది మనకి 50 to 80 kilometers ఆఫ్ డిస్టెన్స్ లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు మెట్రోలాజికల్ రాకెట్స్ ఏమైనా ఉంటే అవి మీటోస్ఫియర్ లో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత థర్మోస్ఫియర్ లో మేజర్ గా మనం శాటిలైట్ స్టేషన్స్, తర్వాతకి ఇంకా స్పేస్ క్రాఫ్ట్స్, ఈ అరోరా ఫార్మేషన్స్ అనేవి, ఈ అరోరా ఆక్సాలిస్ ఇవన్నీ ఫామ్ అవడం, తర్వాతకి స్టార్లింగ్ శాటిలైట్స్ ఇట్లాంటివన్నీ ఎక్కడ ఉంటాయంటే మనకి మేజర్ గా ఈ థర్మోస్ఫియర్ రీజన్స్ లో ఉంటాయి. అది మనకి 80 to 700 kilometers ఆఫ్ రేడియస్ లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లేయర్ ఎగ్జోస్ఫియర్. ఇవి బ్రీఫ్ గా గుర్తుపెట్టుకోండి. మేబీ అప్పుడప్పుడు వీటి నుంచి కూడా క్వశ్చన్స్ పడేటట్టు టెంపరేచర్ ఎక్కడి నుంచి డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, ఏ లేయర్ లో ఏమేమి చూడొచ్చు, ఫినామినా చూడొచ్చు అనేది కూడా ఒక క్వశ్చన్. మేబీ అప్పుడప్పుడు రేర్ గా అడిగితే వాటి థిక్నెస్ కూడా అడగొచ్చు, ఎంత డిస్టెన్స్ లో ఉందని. నెక్స్ట్ వచ్చేసి మనకి డైనమిక్స్ ఆఫ్ ఎర్త్ లో చూస్తే మనకి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ చూస్తాం.
మనకు ఒక్కొక్క కాంటినెంట్ అనేది ఎట్లా డ్రిఫ్ట్ ఒక దగ్గర నుంచి అసలు ఎట్లా ఫామ్ అయింది అనేది డిఫరెంట్ సైంటిస్ట్ చెప్తూ వస్తారు. అందులో మనకి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనేది ఆల్ఫ్రెడ్ వెగ్నర్ ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాతకి ఈ ఈ తన థియరీ ప్రకారం ఏం చెప్తాడంటే ఫస్ట్ అసలు ఎర్త్ అనేది ఒక సింగిల్ మాస్ అని చెప్తాడు. ఆ మాస్ ని పేరు ఏమంటాడంటే పెనిజియా అంటాడు. పెనిజియా అంటారు. ఇక్కడ ఉంది చూడండి. ఇది ఒక పెనిజియా అంటాడు. ఈ పెనిజియా అని మనకు ఓషన్ అనేది ఒక సరౌండ్ అవుతుంది. ఆ ఓషన్ పేరే పాంథలాసా అంటాడు. ఫస్ట్ బ్రీఫ్ గా ఇట్లా ఇట్లా చెప్పేసి ఆ తర్వాతకి ఆ సీ పేరు ఏమంటాడంటే తెతిస్ సీ అంటాడు. ఆ తెతిస్ సీ అనేది ఈ పెనిజియా ఆ, తర్వాత ఈ తెటిసి అనేది ఈ పెనిజియాని ఒక రెండు ల్యాండ్ మాసెస్ గా డివైడ్ చేయడం జరిగింది అని అంటాడు. ఆ రెండు లాస్ట్ మాసెస్ కి పేర్లు చెప్తాడు. ఒకటి నార్త్ సైడ్ లో ఉండదేమో లొరేషియా అంటాడు, లొరెంటియా అంటారు. తర్వాతకి సౌత్ సైడ్ లో వచ్చిందని గొన్వానా అని పేరు చెప్తాడు. అది ఈ డ్రిఫ్ట్ అనేది ఒక 2000 మిలియన్ ఇయర్స్ ఎగోనే ఒక మిసోజాయిక్ ఎరాలో జరిగింది అంటాడు. ఆ తర్వాతకి ఏమంటాడంటే ఇవన్నీ ఒకదానికొకటి డ్రిఫ్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఒకదానికొకటి మూవ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కటి విడిపోయి ఒక్కొక్కటి కదలడం జరుగుతుంది. అటు ఇటు ఇట్లా కదలడం వల్ల మనకి ఒక్కొక్క కాంటినెంట్స్ ఫామ్ అయ్యి ఆ డిఫరెంట్ కాంటినెంట్స్ అనేవి ఇప్పుడు ప్రెసెంట్ డే మనకి ఎట్లా ఉన్నాయో మన డిఫరెంట్ కాంటినెంట్స్ అనేవి ఎట్లా ఇవాల్వ్ అయినాయో అవన్నీ ఆ, ఇందులో, ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ జరగడం వల్ల జరిగినాయని ఆల్ఫ్రెడ్ వెగ్నర్ చెప్తాడు. ఆ తర్వాత ఇంకొక ఇంకొక థియరీ అసలు ఈ మూమెంట్ ఈ జరగడానికి కారణాలు ఏంది కన్వెన్షన్ కరెంట్స్ అని ఇంకొక కన్వెన్షన్ కరెంట్ థియరీ అని చెప్పేసి ఇంకొక హాథర్ ఓమ్స్ చెప్తాడు. ఈ ఓమ్స్ ఏమంటాడంటే ఈ లోపల మ్యాంటల్ లో ఉన్న రేడియో యాక్టివ్ మెటల్స్ అనేది ఎలిమెంట్స్ అనేవి మనకి హీట్ ని జనరేట్ చేయడానికి హీట్ ని జనరేట్ చేస్తున్నాయి. ఆ హీట్ జనరేట్ చేయడం వల్లనే మనకి హీట్ అనేది హీట్ వల్లనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ ఫామ్ అవుతున్నాయి. ఒకటేమో రైజింగ్ లింబ్ అంటాడు. అంటే ఇట్లా హీట్ జనరేట్ అవుతుంది ఇక్కడ డికే మెటీరియల్ వల్ల. ఆ హీట్ జనరేట్ అయ్యి మనకి రేజ్ అవుతుంది. ఆ హీట్ రేజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ఈ ఈ హీట్ రేజ్ ఇటు వెళ్ళిపోవడం ఇట్లా డైవర్జ్ అయిపోతుంటది అనమాట. ఒక సైడ్ ఇది ఇటు ఇటు సైడ్ ఇటు రేజ్ అయితే ఏమైందంటే ఇట్లా రేజ్ అయ్యి ఇట్లా డైవర్స్ అయిపోతాయి. ఆ డైవర్స్ కావడం వల్ల ఈ రేజ్ అయిన వల్ల మనకి ఓషానిక్ రిడ్జ్ అనేది ఫామ్ అయ్యి ఓషన్ ప్లేట్ ఫామ్ అవుతుంది అని అంటాడు. ఇది ఇక్కడ మనకి ఈ రైజింగ్ లింబ్ వల్ల మనకి ఓషానిక్ రిడ్జ్ అనేది ఫామ్ అవుతుంది అంటాడు. అదే మళ్ళీ ఇక్కడ రేజ్ అయింది ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ రేజ్ అవడం వల్ల మనకి ఓషానిక్ రిడ్జ్ ఫామ్ అయ్యి ఓషన్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. ఓషానిక్ ప్లేట్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తాడు. మళ్ళీ రేజ్ అయింది ఎక్కడో దగ్గర ఫాల్ కావాలి కదా, ఇక్కడ మళ్ళీ వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఫాల్ అయిపోతాయి. ఆ ఫాల్ అయిన దగ్గర ఏమవుతుందంటే మళ్ళీ ఇట్లా కలవడం వల్ల కొల్లైడ్ రైజ్ అయింది ఫాల్ కావడం వల్ల ఇంకో ప్లేట్ తో కొల్లైడ్ కావడం వల్ల అక్కడ ల్యాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ కొల్లైడం వల్ల కావడం వల్ల అని చెప్పేసి అక్కడ ఫామ్ అయ్యేదే లిథోస్ఫియర్ ప్లేట్ అని చెప్తాను. అట్లా ఈ మ్యాంటల్ అనేది మనకి చాలా కన్వెన్షన్ కరెంట్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. మేజర్ గా మ్యాంటల్ పోర్షన్ లోనే ఒక ఆ, ఈ ఫినామినా జరుగుతుందని చెప్పేసి ఈ కన్వెన్షన్ థియరీలో ఆర్థర్ ఓమ్స్ అనే సైంటిస్ట్ చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు మూడు ఎవరిచ్చారనే మేజర్ గుర్తుపెట్టుకోండి. ఆ హెడ్రియమ్స్ అనే అతను ఏం చెప్తాడంటే ఈ కన్వెన్షన్ కరెంట్ థియరీను ఒక పేలియో మ్యాగ్నెటిజం అనే మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఆఫ్ ఎర్త్ రెండింటిని బేస్ చేసుకొని ఇతను సీ ఫ్లో స్ప్రెడ్డింగ్ అనేది ఇస్తాడు. ఆ సీ అనేది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, సీ అనే ఫ్లోర్ అనేది ఎట్లా ఫామ్ అయింది అనేసి డిఫరెంట్ ఫీచర్స్ ఇవన్నీ ఒక డైనమిజం ఎట్లా అనేది ఎట్లా ఎవాల్వ్ అయింది అనేది ఒక స్ట్రక్చర్ లో నేను చెప్తూ వస్తున్నాను ఒక్కొక్కటి. అట్లా హాథర్ ఎప్పుడప్పుడు అడిగిన అడగొచ్చు మేబీ ఈ కాన్సెప్ట్ సీ ఫ్లో స్ప్రెడ్డింగ్ అనేది ఎవరు ఇచ్చారు ఆథర్ హెన్స్ అని ఏ సైంటిస్ట్ అని ఇట్లా అడిగే ఛాన్స్ ఉంది. వీటికి వచ్చే ప్రాబబిలిటీ కొంచెం తక్కువే, కాకపోతే వచ్చినా కానీ సేఫర్ సైడ్ ఉండడం కోసం నేను ఇవన్నీ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాతకి మేజర్ గా చాలా సార్లు అడిగేది ఈ ప్లేట్ టెక్టానిక్స్ ప్లేట్స్ ఉన్నాయి. ప్లేట్ ని ఒక్కొక్కటి మూవ్ అవుతున్నాయి. మళ్ళీ కొల్లేడ్ కావడం వల్ల ఎర్త్క్వేక్స్ రావడం వస్తున్నాయి. ఇవన్నీ ప్లేట్ టెక్టానిక్ థియరీ అనే ఆ, ఈ కాన్సెప్ట్ ని ఎవరు ప్రపోజ్ చేశారంటే మెకెన్జీ అనే పార్క్ సైంటిస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్లేట్ టెక్టోనిక్ థియరీలో ఏం చెప్తారంటే మనకి లిథోస్పియర్ అనేది చెప్పాను కదా, ఆ లిథోస్పియర్ అనేది అప్పర్ మోస్ట్ మ్యాంటల్ తోటి ఎర్త్ క్రస్ట్ తోటి ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన ఏమవుతుందంటే డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ కింద బ్రేక్ అయినాయి. ఆ పీసెస్ ని మనం ప్లేట్స్ అంటాం. ఆ ప్లేట్స్ ని మళ్ళీ ఏమవుతుందంటే ఆ ప్లేట్ అనేది ఇంకొక ప్లేట్ మీద ఈ ప్లేట్ అనేది ఏస్తనోస్పియర్ అనే అప్పర్ మ్యాంటిల్ ఉంది కదా, ఆ లిక్విడ్ లో లేయర్ లో లేయర్ లో ఇది ఇంకొక ప్లేట్ అనేది ఫ్లోట్ అవడం జరుగుతుందని చెప్తాడు.
ఆ తర్వాతకి ఈ ప్లేట్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ ప్లేట్స్ అంటాడు. ఒకటి మేజర్ గా పెద్ద పెద్ద ప్లేట్లు, ఒకటి పెద్ద పెద్ద పీస్ ఆఫ్ ప్లేట్స్, ఒక్కొక్కటేమో చిన్న మైనర్ ప్లేట్స్ అని చెప్తాడు. ఆ తర్వాతకి ఇంకొక విధంగా ఏం చెప్తాడంటే కాంటినెంటల్ ప్లేట్స్ ఉంటాయి. అవి కాంటినెంట్ లో ఫామ్ అవుతాయి కాంటినెంట్ ప్లేట్స్. అదే ఓషానిక్ డివైడ్ అయ్యి పీసెస్ అయితేనేమో అది ఓషానిక్ ప్లేట్స్ ఉంటాయి. అంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అది ఓషన్ లో అయినా ఫామ్ కావచ్చు, అది లేకపోతే కాంటినెంట్ మీద అయినా ఫామ్ కావచ్చు. వాటికి మనం డిఫరెంట్ ప్లేట్స్ నెక్స్ట్ ప్లేట్స్ లో ఏ ప్లేట్స్ ఎట్లుంటాయి, ఆ ప్లేట్స్ ఏ పెద్ద ప్లేట్ ఏంటి, చిన్న ప్లేట్ ఏంటి, ఏది ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం నెక్స్ట్ స్లైడ్ లో చూస్తాం ఏమేమి ప్లేట్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్స్ అనేవి మేజర్ గా ఈ లార్జ్ మేజర్ మేజర్ ప్లేట్స్ వచ్చేసి ఈ ప్లేట్, ఈ కాంటినెంటల్, ఈ ఓషానిక్ ప్లేట్స్ అనేవి ఉన్నాయి కదా, అది 2 టైప్స్ ఆఫ్ మేజర్ లార్జ్ పోర్షన్ ఆఫ్ ప్లేట్ ఆక్యుపై చేయడం జరుగుతుంది. ఇంకా ఇవే ఉంటాయి. ఓషానిక్ ప్లేట్ అనేది ఏముంటాయి అంటే సిమాటిక్ గా ఉంటాయి. ఇది కంపోజిషన్ అన్నమాట. ఇది సిలికా అండ్ మెగ్నీషియం. తర్వాతకి రిలేటివ్ థిన్నర్ అన్నమాట. ఇది చాలా పల్సగా ఉంటాయి ఓషానిక్. అదే వేరే కాంటినెంటల్ వచ్చేసి థిక్కర్, అవి వాటికంటే ఇవి మందం ఉంటాయి ఓషానిక్ ప్లేట్స్ అనేవి. ఇవి సియాలిక్ ఫామ్ సియాలిక్ కాంపోజిషన్స్ లో ఉంటాయి. తర్వాత ఈ ప్లేట్ అనేది డెన్సర్ ప్లేట్స్ గోస్, ఎప్పుడైతే ప్లేట్ అనేది డెన్సర్ ఉందో అది సబ్డక్ట్ అవుతుంది. ఏదైతే లైటర్ ప్లేట్ ఉందో అది అబ్డక్ట్ అవుతుంది, అంటే పైకి పైకి పోవడం జరుగుతుంది. డెన్సర్ ప్లేట్స్ అనేవి లోపలికి సబ్డక్ట్ అంటే మునగడం జరుగుతుంది. సబ్డక్షన్ అంటే మునగడం అన్నమాట. అయితే మనకి ఇప్పుడు డెన్సర్ ప్లేట్ ఏంటి, డెన్సర్ ప్లేట్ వచ్చేసి ఓషానిక్ ప్లేట్. అదే లైటర్ ప్లేట్ వచ్చేసి అది కాంటినెంటల్ ప్లేట్. మనకి ఇప్పుడు ఓషానిక్ ప్లేట్ అనేది సబ్డక్ట్ అవుతుంది. ఇందాక మేము ఇంకా లేయర్స్ లో చెప్పాను. ఓషానిక్ అనేది మనకి డెన్సర్, కాంటినెంటల్ వచ్చేసి లైటర్. సో మనకి ఇక్కడ ఏమైతుందంటే ఓషానిక్ అనేది సబ్జెక్ట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అదే ఇచ్చా, ఓషానిక్ ప్లేట్ అనేది డెన్సర్ దెన్ కాంటినెంటల్ ప్లేట్. తర్వాత ఇక్కడ బిగ్గర్ ప్లేట్, స్మాలర్ ప్లేట్. బిగ్గర్ ప్లేట్ లో డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, స్మాలర్ ప్లేట్ ఉంటుంది మీనింగ్. ఇక్కడ వచ్చేసి మనకు మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ ఏమేమి ఉంటాయంటే అంటార్టికా సరౌండెడ్ బై ఓషానిక్ ప్లేట్. నెక్స్ట్ పిక్టోగ్రాఫికల్ గా చూపిస్తాను. నెక్స్ట్ నార్త్ అమెరికా ప్లేట్ ఉంటుంది, సౌత్ అమెరికాకు ఒక ప్లేట్ ఉంటాయి మేజర్ గా. పసిఫిక్ ప్లేట్, మొత్తం పసిఫిక్ ప్లేట్ అంటాం. తర్వాత ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కలిపి ఒక ప్లేట్ ఫామ్ అవుతుంది. తర్వాత ఆఫ్రికా, మళ్ళీ మనకి అట్లాంటిక్ ఫ్లోర్ కలిపేసి అదొక ప్లాట్‌ఫామ్ ఉంటుంది. తర్వాత యురేషియా, ఏషియా, మన యూరోప్ కాంటినెంట్స్, ఏషియాని కలుపుకొని ఒక ఉండే ప్లేట్ ఏమో మనకి యురేషియా ప్లేట్ అన్నమాట. అవి మేజర్ ప్లేట్స్. తర్వాత మైనర్ చిన్న చిన్న ప్లేట్స్ అంటే మళ్ళీ ప్రతిది చిన్న చిన్న ఒక మేజర్ ప్లేట్స్ వచ్చి మళ్ళీ మైనర్ గా డివైడ్ అవడం జరుగుతుంది. అందులో మనకి కోకో ప్లేట్ అనేది ఉంటుంది. అన్నిటికంటే స్మాల్ ప్లేట్ ఏందని అడుగుతాడు. బిగ్గర్ ప్లేట్ ఏంటని అడుగుతాడు. అన్నిటికంటే బిగ్గర్ ప్లేట్ వచ్చేసి మనకి పసిఫిక్ ప్లేట్ అన్నమాట. పసిఫిక్ ప్లేట్. అన్నిటికంటే స్మాలర్ ప్లేట్ వచ్చేసి ఏంటంటే మనకి ఆ, జుడే ఆ, జువాన్ డి హుకా. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. లొకేషన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు మేజర్ గా ఏమైనా క్వశ్చన్స్ పడినా చేయొచ్చు. ఇవి ఇట్లా డిఫరెంట్ ప్లేట్స్ ఉంటాయని చెప్పండి. మేజర్ ప్లేట్ ఏంది, మైనర్ ప్లేట్ అనేది చూడండి. ఇగో ఇక్కడ ఉంది కదా, ఇది మైనర్ ప్లేట్, చాలా చిన్న ప్లేట్. నార్త్ అమెరికాకి అడ్జసెంట్ మనకి వెస్ట్ సైడ్ లో ఉంటుంది. అలానే మనకి ఇగో పసిఫిక్ ప్లేట్ ఉంది కదా, ఈ పసిఫిక్ ప్లేట్ చూడండి, ఇక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఉంది. సో ఇది అనేది మేజర్, ఇది మేజర్, ఇది వచ్చేసి మైనర్ అన్నమాట, ఈ జువన్ అనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ డిఫరెంట్ ప్లేట్స్ అనేవి డిఫరెంట్ ఫినామినా చూపిస్తాయి. మనకి డైవర్జెంట్ అంటే ఒక్కొక్క ప్లేట్ అనేది ఆ విడిపోవడం. అదే కన్వర్జెంట్ అంటే కలవడం అన్నమాట. రెండు వచ్చి కొల్లైడ్ కావడం. అదే ట్రాన్స్ఫార్మ్ అంటే ఇప్పుడు అటు విడిపోవట్లేదు, ఇటు గుద్దుకోవట్లేదు, కాకపోతే ఒకదాని మీదకి ఒకటి ఒకదాని పైకి ఒక్కొక్క ఎక్కడం కానీ, లేకపోతే పక్క పక్కకి జరిగి ఇట్లా ఇట్లా మూమెంట్ ఇచ్చేదాన్ని మనం ట్రాన్స్ఫార్మ్ అనమాట. అంటే లేటరల్ స్లైడింగ్ అవుతాయి, ఒకదానికి ఒక స్లైడ్ అవుతాయి, కానీ ట్రాన్స్ఫార్మ్ అంటాం. మనకి ఇక్కడ డిఫరెంట్ ఆ, అక్కడ మోషన్ ఎట్లా ఉంటుందంటే, అంటే ఏ వల్ల ఏటి వల్ల అవి ఈ లెక్క ఏర్పడతాయంటే డైవర్జెంట్ స్ప్రెడ్డింగ్ కావడం వల్ల డైవర్జెంట్ ఏర్పడుతుంది. అదే ఒకదానికొకటి గుద్దుకోవడం వల్ల, ఒకటి లోపలికి వెళ్ళడం వల్ల మనకి కన్వర్జెంట్ ఏర్పడుతుంది. అదే మనకి లేటర్ సైడ్లింగ్ ఇట్లా ఇట్లా స్లైడింగ్ ఒకదానికొకటి జరగడం వల్ల మనకి ట్రాన్స్ఫార్మ్ ఏర్పడుతుంది. మనకి ఇక్కడ అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూసినట్టు ఓషానిక్ ప్లేట్ అనేది డైవర్జెంట్ లో ఫామ్ అవుతుంది. అదే కన్వర్జెంట్ అయినప్పుడు అదే కన్వర్జెంట్ అయినప్పుడేమో మనకి మేజర్ గా ఓషానిక్ ప్లేట్, డైవర్జెంట్ అయినప్పుడేమో మనకి ల్యాండ్ ఫామ్ అవుతుంది అనమాట. లిథోస్పియర్ ఇక్కడ లిథోస్పియర్ డిస్ట్రాక్టెడ్. ఇక్కడ లిథోస్పియర్ అంటే ల్యాండ్ డిస్ట్రాక్ట్ అయ్యి మనకి ఓషానిక్ ప్లేట్ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ
మనకి లిథోస్ఫియర్ నేదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. అక్కడ న్యూ ల్యాండ్ ఫామ్ కాదు, న్యూ ల్యాండ్ డిస్ట్రాక్టివ్ కాదు. కాకపోతే ఒక్కొక్క దాని మీద ట్రాన్స్ఫార్మ్ అయ్యి స్లైడ్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ మేజర్ గా టోపోగ్రఫీ ఏమేమి ఫామ్ అవుతాయంటే ఇక్కడ రిడ్జెస్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ మనకి ఫాల్ట్లు, జాయింట్ అక్కడ మనం డీటెయిల్ గా చూస్తాం. రిడ్జ్ అంటే ఏంటి, ట్రెంచ్ అంటే ఏంటి, మనకి అనేది డిఫరెంట్. మనం ఆ నెక్స్ట్ వచ్చే టాపిక్ లో చూద్దాం. అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది రిడ్జ్ అంటే ఏంటి, ట్రెంచ్ అంటే ఏంటి. ఆ, తర్వాతకి ఇందులో వాల్కానిక్ యాక్టివిటీస్ ఉంటాయంటే డైవర్జెంట్ లో మనకి వాల్కానిక్ యాక్టివిటీస్ ఉంటాయి. కన్వర్జెంట్ లో కూడా రెండు గుద్దుకున్నప్పుడు ఆ లోపల ఉన్న మ్యాగ్మా అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ ఎస్ఎంఎస్పీఎల్ లో ఉన్న మ్యాగ్మా అనేది అంటే మ్యాగ్మా అంటే మోల్టెన్ లిక్విడ్ అనేది ఈ కన్వర్జెంట్ అయినప్పుడు ఈ డైవర్జెంట్ అయినప్పుడు అనేవి ఈ బయటికి రావడానికి ఆస్కారం ఉంది. అప్పుడు మనకి వాల్కానిక్స్ కూడా ఫామ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ నెక్స్ట్ టూ ఆ కన్వర్జెంట్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్జెన్స్ ఇచ్చిన అనమాట. రెండు ఓషానిక్ కన్వర్జ్ అయితే ఎట్లా ఫామ్ ఉంటుంది, అదే ఒక ఓషియన్ ఒక కాంటినెంట్ తో కన్వర్జ్ అయితే ఎట్లా ఉంటుంది, రెండు కాంటినెంట్స్ కన్వర్జ్ అయితే ఏం ఫామ్ అవుతుందని ఇక్కడ మీకు విత్ ఎగ్జాంపుల్స్ ఇచ్చా చూడండి. రెండు ఓషన్స్ ఫామ్ అయితే మనకి ఐలాండ్ ఆర్క్ ఫామ్ అవుతాయి. ఐలాండ్స్ ఇట్లా ఆర్క్ ఇది చూడండి. మీకు ఒక ఆర్క్ అంటే ఇట్లాంటి ఒక ఫార్మేషన్ అన్నమాట. అట్లా మనకి టూ ఓషనిక్ సమ్మర్స్ అయితే మనకు ఒక ఆర్క్ ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడండి డెన్సర్ ప్లేట్ సబ్డక్ట్ అయ్యి మనకి ట్రెంచ్ ఫార్మేషన్స్ కూడా జరుగుతాయి ఇందులో. ఆ తర్వాత ఇక్కడ మేజర్ గా ఎర్త్ క్వేక్స్, వాల్కానిక్స్ రూట్స్ జరుగుతుంది. అక్కడ లో డెన్సిటీ హై ప్రెషర్ మ్యాగ్మా ఉండడం వల్ల అది రైజ్ అప్వర్డ్ అండ్ లీడింగ్ టు వాల్కానిక్ ఎరప్షన్స్ జరగడం జరుగుతుంది. ఇక్కడ చైల్ ఆఫ్ ఆర్క్ అంటే ఏంటంటే ఇవన్నీ ఎట్లా ఫామ్ అయిన ఐలాండ్స్ అనేవి అంటే ఒక చైన్ ఆఫ్ వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల వాల్కానిక్ ఐలాండ్స్ ఫామ్ అయ్యి ఒక ఐలాండ్ ఆర్క్ ఫామ్ అవుతుంది. అదే మనం ఎగ్జాంపుల్స్ ఇస్తాం చూడండి. ఇక్కడ ఇండోనేషియా ఆర్కిపెలాగో, ఫిలిప్పీన్స్ ఆర్కిపెలాగో ఇక్కడ ఫామ్ అయిన ఇవన్నీ ఆర్కిపెలాగో అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆర్క్స్ అన్నమాట. ఈ ఆర్కిపెలాగో అవన్నీ ఎట్లా ఫామ్ అవుతాయంటే ఓషానిక్ కన్వర్జ్ అయ్యి మనకి ఆర్క్ ఫామ్ అయ్యింది అనమాట. తర్వాత కన్వర్జెంట్ కి మనకి ఇందులో కూడా సేమ్ ఫినామినస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏమైతుందో ఓషానిక్ ప్లేట్ వచ్చేసి మనకి ల్యాండ్ ప్లేట్ తో కన్వర్జ్ అవుతుంది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా ఈ మ్యాగ్మా అనేది మనకి వాల్కానిక్ ఎరప్షన్ కావడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. అట్లా కాంటినెంట్ వచ్చేసి మనకి ల్యాండ్ ఫామ్ ఇక్కడ చూడండి. ల్యాండ్ ఫామ్ ని ఓషానిక్ వచ్చేసి ఇక్కడ కొల్లైడ్ అయిన ఈ ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ మనకి ఏమేమి ఫామ్ అవుతాయంటే మేజర్ గా వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రాకీస్ అన్నమాట. నార్త్ అమెరికాలో రాకీస్ అనేవి ఓషానిక్ ప్లేట్ ని కన్వర్ట్ అయ్యి వచ్చి ఫామ్ అయినాయి. అలానే దానికి యాండీస్ ఇన్ సౌత్ అమెరికాలో మనకి ఓషానిక్ ప్లేట్ వచ్చేసి మనకి ల్యాండ్ ఫామ్ ని ఓషానిక్ ప్లేట్ వచ్చేసి కాంటినెంటల్ ల్యాండ్ ఫామ్ ని కన్వర్ట్ చేసి ఫామ్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంటినెంటల్ కన్వర్జెంట్ అన్నమాట. ఇక్కడ రెండు కాంటినెంట్స్ ని కన్వర్ట్ చేసి ఫామ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ మనకి హిమాలయస్ అన్నమాట. ఇక్కడ కూడా ఎర్త్క్వేక్స్ ఉంటాం. హిమాలయన్ రీజన్స్ లో ఎర్త్క్వేక్స్ వచ్చాయి అక్కడ అనేసి ఫ్రీక్వెంట్ ఉంటాం. అక్కడ ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్ కూడా జోన్ 4th కానీ 5th లో వస్తుంటాయి. ఈ ఢిల్లీ సరౌండింగ్ ఏరియాస్ మొత్తం. ఇక్కడ నార్త్ ఈస్ట్ ఏరియాలో కూడా జోన్ 5, జోన్ 4 ఎప్పుడు ఇది అంతే ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఈ యురేషియన్ ప్లేట్ అనేది వచ్చేసి ఈ ప్లేట్ ని ఇక్కడ ఉన్న ప్లేట్ ని కొలైడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది కాంటినెంటల్ కన్వర్జన్ జరుగుతుంది. ఇక్కడ ఫోల్డ్ ఇక్కడ ఎప్పుడైతే రెండు ల్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఒక ల్యాండ్ పీస్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక ల్యాండ్ పీస్, ఇక్కడ ఒక ల్యాండ్ పీస్, ఈ రెండు వచ్చి కొల్లైడ్ కావడం వల్ల మనకి ఫోల్డ్ అయ్యి లేయర్స్ ఆఫ్ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. అందుకే మనం హిమాలయన్స్ ని యంగెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అని అంటాం. వింధ్యాస్ వచ్చేసి ఓల్డెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అని. తర్వాత అలా ఫామ్ అయిన డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆల్ప్స్, యురాల్స్, అప్లాంచెస్. ఇవి మనం గుర్తుపెట్టుకోండి. ఇవి ఎక్కడ ఉంటాయి అనేది కూడా మేజర్ ఇంపార్టెంట్. ఒకసారి సెర్చ్ చేయండి. ఆ తర్వాతకి వచ్చేసి మన ఈ టాపిక్ నుంచి బ్రాడ్ గా ఓవర్ వ్యూ ఏంటంటే మనం ఇప్పుడు ఈ స్ట్రక్చర్, కాంపోజిషన్, డైనమిక్స్ ఏమేమి నేర్చుకున్నామంటే మేజర్ ఎర్త్ కి 3 లేయర్స్ ఉంటాయి. క్రస్ట్, మ్యాంటల్, కోర్. మీరు ఏమేమి చూసుకుంటారంటే ఏ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అన్నమాట. అంటే ఇది సాలిడా, లిక్విడా, తర్వాత ఎంతెంత కిలోమీటర్స్ ఆఫ్ థిక్నెస్ లో ఇది ఉందనేసి డిఫరెంట్ చూసుకోండి. ఆ తర్వాతకి వీటి కాంపోజిషన్స్ కూడా చూసుకోండి. ఎక్కడెక్కడ ఇందులో సియాల్ ఉంది, సీమా ఎక్కడ ఉంది, ఆ తర్వాతకి నికెల్ నైఫే లేయర్ ఎక్కడ ఉంది, నికెల్ ఏమేమి ఉన్నాయని అట్లా చూసుకోండి. ఈ డిఫరెంట్ లేయర్స్ ని చూసుకోండి. ఆ తర్వాతకి వచ్చేసి ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. విత్ ఇన్ క్రస్ట్ లోనే మనకి ఎట్లా బేసాల్టిక్, ఓషానిక్ ఉంటుంది, అదే కాంటినెంటల్ గ్రాఫైట్ ఫామ్ లో ఉంటుంది. అట్లా ఏది డెన్సర్, ఏది
కాంటినెంటల్ ఓషానిక్ క్రస్ట్ అనేది డెన్సర్, దెన్ కాంటినెంటల్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇది ఓవర్‌వ్యూ ఇస్తున్నాను. వచ్చేసి లిథోస్ఫియర్. లిథోస్ఫియర్ మనకి డిఫరెంట్ ప్లేట్స్ డివైడ్ అయింది. ఆ ప్లేట్స్ కి మూవ్‌మెంట్ మనకు మేజర్ గా మ్యాంటల్ కన్వెన్షన్ కరెంట్స్ వల్ల మనకి ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ మూవ్ అవుతుందని చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్ట్రోస్ఫియర్ అనేది సెమీ సాలిడ్ లిక్విడ్. అది ఫ్లో ఈచ్ ప్లేట్ మూవ్ అవడానికి ఉపయోగపడుతుంది. అలానే టెంపరేచర్ ప్రెజర్స్ అనేవి విత్ ఇన్ డెప్త్ కి వెళ్తుంటే కొద్దిగా ఇంక్రీజ్ అవుతాయి. అలానే ఇలా నెక్స్ట్ డైనమిక్స్ లో మనం డిఫరెంట్ థియరీస్ చూసాము. కన్వెన్షనల్ కరెంట్ థియరీ, తర్వాత ప్లేట్ టెక్టోనిక్ థియరీ. ఇవన్నీ డైనమిక్స్ కి మౌంటైన్ బిల్డింగ్, ఇంకొక ప్లేట్ మూవ్మెంట్ జరగడం వల్ల మౌంటైన్స్ ఎట్లా బిల్డ్ అవుతాయి, లేకపోతే ఓషన్ ప్లేట్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి, లేకపోతే ఇంకొక కాంటినెంటల్ ప్లేట్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి, డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ అంటారు అనమాట వాటిని. డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి అనేది నెక్స్ట్ వచ్చేసి ఇటు డైనమిక్స్ లో చూసాం. అలా నెక్స్ట్ వచ్చేసి వాటి కంపోజిషన్స్ కూడా చూసాం. అలా డిఫరెంట్ ఈ ఈ మనం ఈ టాపిక్ లో డిఫరెంట్ ఓవర్వ్యూ స్ట్రక్చర్ అండ్ బేసిక్స్ ఆఫ్ ఎర్త్ ని కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చే లెక్చర్స్ లో మనం వీటి ఇంటరాక్షన్స్ వల్ల రాక్స్, మినరల్స్ ఎట్లా ఫామ్ అయ్యాయి అనేది నెక్స్ట్ వచ్చే టాపిక్ లో చూద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ.